బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు. మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక బీఏసీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఈ రోజు కాసేపు క్రితమే వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన కూడా ప్రధాన సింగిల్ ఎజెండా తోటి సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత నెక్స్ట్ బీఏసీ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు బీఏసీ సమావేశంలో ప్రధానంగా సభ పరిధినాలు ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా అనే దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాల నుంచి కూడా అభిప్రాయాలు కూడా తీసుకొని సభ పరిధినాలు అనేది డిసైడ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చూసినట్లయితే ఒక 4 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు ప్రధానంగా రేపు ఉదయానికి 9 గంటలకే అసెంబ్లీని వాయిదా వేస్తూ స్పీకర్ కాసేపు క్రితమే నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా టేబుల్ ఐటమ్ కింద దీన్ని కాళేశ్వరం దాని పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బ్రీఫ్గా నోట్ను కూడా ఒక 60 పేజీలతో ఒక నోట్ను కూడా తయారు చేశారు. ఆ నోటుకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. పబ్లిక్ డొమైన్ నుంచి కూడా దాన్ని తీసినప్పటికీ కూడా రేపు అసెంబ్లీలో కూడా రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రేపు అసెంబ్లీలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం తరఫున కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రేపు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా ప్రభుత్వం తరఫున కూడా వాయిస్ వినిపించాలని చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి గత కొన్ని రోజులు కూడా ఎక్సర్సైజ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిపోర్ట్కు సంబంధించిన నివేదికను మొదటగానే పూర్తి స్థాయి నివేదికను తమకు అందజేయాలి. అందజేసిన తర్వాత మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుందో ప్రతిపక్షం తరఫున మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తున్న ఈ దానికి సంబంధించి కూడా కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో కూడా మంత్రులు బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా ప్రతిపక్షానికి సంబంధించి ఏ విధంగా రూల్స్ ఉంటే ఆ విధంగానే చేసే అవకాశం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కు అవకాశం కల్పించాలని కోరినప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా గతంలో ఏ విధంగా అయితే సాంప్రదాయం ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తామంటూ కూడా పట్టి విక్రమార్క చెప్పడం పరిస్థితి. అయితే దీని ప్రకారం చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేనట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తే కనుక ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఇవ్వడానికి మైకు మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన చెప్పే వర్ష వినడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికార పక్షం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా కేసీఆర్ సభకు వచ్చి చెప్పుకుంటే మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఇవ్వడానికి మైక్ కట్ కాకుండా ఇవ్వడానికి మేమంతా సభానాయకుడిగా తాను కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రతిపక్షం కానీ మరోవైపు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా దీనికి సంబంధించి కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరు పక్షాల నుంచి కూడా దీనికి చర్చకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అధికార పక్షం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు విప్పులు కానీ అదేవిధంగా కొంతమందికి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా సబ్జెక్టును పూర్తి స్థాయిలో తరువు కావాలని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రులంతా కూడా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంత్రులంతా కూడా శ్రీధర్ బాబు ఎల్ఏ మినిస్టర్గా ఉన్నారు. శ్రీధర్ బాబు కానీ పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా మంత్రులు ఆ పరిధిలోకి వచ్చే సీతక్క వీళ్ళందరూ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్న పరిస్థితి. రేపు మొత్తం మీద కాళేశ్వరంకి సంబంధించి ప్రభుత్వ పక్షాన గట్టిగా వాదించేందంతా కూడా ఇక్కడంతా కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి కూడా మెటీరియల్ అంతా కూడా వారికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రులు అంతా కూడా ఎమ్మెల్యేలు ఎవరెవరు విప్పులు ఏ విధంగా టాపిక్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక డిసైడ్ అయింది. మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కానీ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారికి కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి కాళేశ్వరం వల్ల జరిగిన లాభాలు కానీ కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా వాయిస్ గట్టిగా వినిపించేందుకు కూడా వారు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ కూడా దీనికి సంబంధించి కూడా గట్టిగా వాయిస్ వినిపించాలని కూడా చూస్తుంది. దీనికి సంబంధించి కూడా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దీన్ని కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీజేపీ ఆరోపిస్తుంది.
ఖచ్చితంగా సిబిఐకి విచారణకి ఇస్తే నిగ్గు తెలుస్తామని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద రేపైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.